హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. టెట్ మరియు డిఎస్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం సోషల్ కంటెంట్కు సంబంధించి చాలా ముఖ్యమైన క్వశ్చన్స్ని అయితే ఈ వీడియోలో అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. ఈరోజు సోషల్ కంటెంట్కు సంబంధించి కాకతీయులు అలాగే కుతుబ్ షాహీలు మొఘల్స్కు సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 51వ ప్రశ్న చూసుకున్నట్లయితే కాకతీయుల పాలనను అంతం చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ 1323వ సంవత్సరంలో ఓరుగల్లు నగరంపై దాడి చేసి కాకతీయ సామ్రాజ్యాన్ని విలీనం చేయడం జరిగింది. దీంతో అవమాన భారంతో రెండవ ప్రతాపరుద్రుడు, కాకతీయ చక్రవర్తుల్లో చివరివాడు రెండవ ప్రతాపరుద్రుడు అవమాన భారంతో నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాకతీయుల పాలన మహమ్మద్ బిన్ తుగ్లక్ అంతం చేయడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కాకతీయుల పాలనా కాలంలో మోటుపల్లి రేవు సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మార్కోపోలో. మార్కోపోలో కాకతీయ కాలంలో రుద్రమాదేవి కాలంలో ముఖ్యంగా సందర్శించడం జరిగింది. ఈయన గణపతి దేవుడు వేయించినటువంటి మోటుపల్లి అభయశాసనం అలాగే మోటుపల్లి రేవును సందర్శించడం జరిగింది. ఆప్షన్ 4 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 14వ శతాబ్దంలో పల్నాటి వీర చరిత్రను రచించింది ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 శ్రీనాథుడు. పల్నాటి వీర చరిత్ర అనే కథను రచించింది శ్రీనాథుడు. ఆప్షన్ 3 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎవరి పతనం తర్వాత కాకతీయులు సర్వస్వతంత్రులు అయ్యారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పశ్చిమ చాళుక్యులు. పశ్చిమ చాళుక్యుల నుంచి కాకతీయులు స్వతంత్రత పొందడం జరిగింది. పశ్చిమ చాళుక్యుల వద్ద వీళ్ళు సామంతులుగా పనిచేయడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇటలీ యాత్రికుడు మార్కోపోలో విశేషంగా కీర్తించిన భారతీయ ఉత్పత్తి ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నూలు వస్త్రాలు. సన్నని నూలు వస్త్రాలు కాకతీయ సామ్రాజ్యంలో కనిపించినట్లుగా ఈయన తన గ్రంథంలో పేర్కొనడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విజయనగర సామ్రాజ్యం స్థాపించిన సంవత్సరం ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1336వ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యం, 1347వ సంవత్సరంలో బహుమని సామ్రాజ్యాలు ఉద్భవించడం జరిగింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ సుల్తాన్గా ఉన్న టైంలో. దీనికి ఆన్సర్ వచ్చేసి విజయనగర సామ్రాజ్యం స్థాపించిన సంవత్సరం 1336వ సంవత్సరం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బహుమని సామ్రాజ్యం 5 రాజ్యాలుగా విడిపోయిన కాలాన్ని గుర్తించండి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 1489 నుంచి 1520 సంవత్సరం మధ్యకాలంలో బహుమని సామ్రాజ్యం 5 రాజ్యాలుగా విడిపోవడం జరిగింది. దానిలో బీజాపూర్, బీదర్, బీరర్, అహ్మద్ నగర్, గోల్కొండ. బీజాపూర్, గోల్కొండ వాటిలో పెద్ద రాజ్యాలు ఏర్పడడం జరిగింది. ఆప్షన్ 2 1489 నుంచి 1520 మధ్య కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అబ్దుల్ రజాక్ విజయనగరానికి వచ్చినప్పుడు విజయనగర పాలకుడు ఎవరు? దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 రెండవ దేవరాయలు. అబ్దుల్ రజాక్ 1443వ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించడం జరిగింది. సంగమ వంశానికి చెందిన రెండవ దేవరాయలు పరిపాలనా కాలంలో. ఇక్కడ విజయనగర చుట్టూ 7 వలయాలు ఉన్నాయని అబ్దుల్ రజాక్ చెప్పడం జరిగింది. ఆప్షన్ 2 రెండవ దేవరాయలు. సంగమ వంశానికి చెందిన రెండవ దేవరాయలు కాలంలో అబ్దుల్ రజాక్ సందర్శించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలం గుర్తించండి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 1509 నుంచి 1529 మధ్యకాలంలో శ్రీకృష్ణదేవరాయలు యొక్క పాలనా కాలంగా చెప్తారు. ఈయన తులువ వంశానికి చెందిన విజయనగర రాజుల్లో గొప్పవాడు. ఆప్షన్ 3 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కులీ కుతుబ్ షా గోల్కొండ రాజ్యాన్ని స్థాపించిన సంవత్సరం ఏది?
దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1512వ సంవత్సరంలో కులీ కుతుబ్ షా గోల్కొండ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే శ్రీకృష్ణ దేవరాయలు రాసిన గ్రంథం ఏది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 అముక్త్య మాల్యద అనే గ్రంథాన్ని శ్రీకృష్ణదేవరాయలు ఆల్వాళ్లలో మహిళ ఆర్వాల్ అండాలు యొక్క జీవితాన్ని దీనిలో చిత్రీకరించడం జరిగింది. ఆప్షన్ 4 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చివరి గోల్కొండ పాలకుడు ఎవరు? దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 అబుల్ హసన్ తానీషా. కుతుబ్ షాహీల్లో చిట్ట చివరి సుల్తాన్గా పేరుగాంచాడు. అక్కన్న మాదనల సహకారంతో రాజ్యాన్ని పరిపాలించాడు. 1687వ సంవత్సరంలో ఔరంగజేబు దాడిలో మొఘల్ సామ్రాజ్యంలో గోల్కొండ విలీనం కావడం జరిగింది. ఆప్షన్ 3 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మాణం కానిది ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పురాణాపూల్ వంతెన. మూసీ నదిపై ఉన్న పురాణాపూల్ వంతెనను ఇబ్రహీం కుతుబ్ షా నిర్మించడం జరిగింది. చార్మినార్, జామా మసీదు, హైదరాబాద్ నగరాన్ని మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మిస్తే పురాణాపూల్ వంతెనని ఇబ్రహీం కుతుబ్ షా నిర్మించడం జరిగింది. ఈయన యొక్క నిర్మాణం కానిది పురాణాపూల్ వంతెన. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో మల్కీబ రాముడిగా పేరుగాంచింది ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇబ్రహీం కుతుబ్ షా. తెలుగు కవులను ఆదరించినందుకు గాను ఇబ్రహీం కుతుబ్ షాను మల్కీబ రాముడిగా కొలవడం జరిగింది. ఆప్షన్ 2 ఇబ్రహీం కుతుబ్ షా అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హయత్ బక్ష్ బేగం పేరు మీద ఏర్పడింది ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మాసబ్ ట్యాంక్. మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క కూతురు పేరు హయత్ బక్ష్ బేగం. ఈమె ఒక చెరువును తవ్వించడం జరిగింది. ఇప్పుడు ఆ చెరువును మాసబ్ ట్యాంకుగా పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కంచర్ల గోపన్నను జైలులో పెట్టిన గోల్కొండ సుల్తాన్ ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అబుల్ హసన్ తానీషా. అబుల్ హసన్ తానీషా దగ్గర అక్కన్న మాదన్న అనే మంత్రులు పనిచేసేవారు. వీరి యొక్క మేనల్లుడే కంచర్ల గోపన్న. ఈయన ప్రజాధనంతో రామ మందిరాన్ని నిర్మించాడన్న కారణంతో ఈయనను కంచర్ల గోపన్నను అబుల్ హసన్ తానీషా జైలులో పెట్టడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హుస్సేన్ సాగర్ ఎవరి కాలంలో నిర్మించబడింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో హుస్సేన్ సాగర్ నిర్మాణం అనేది జరిగింది. హజరత్ హుస్సేన్ షవాలి పేరు మీదుగా హుస్సేన్ సాగర్ అనే పేరు రావడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దక్కన్ ఉర్దూ భాష ఎవరి కాలంలో గ్రాంధిక భాష హోదా పొందింది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఈయన కాలంలో ఈయన కృషి వల్ల దక్కన్ ఉర్దూ భాష అనేది గ్రాంధిక భాష హోదా పొందడం జరిగింది. ఆప్షన్ 3 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హుస్సేన్ సాగర్ నిర్మించిన సంవత్సరం ఏది? దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 1562వ సంవత్సరంలో హుస్సేన్ సాగర్ నిర్మాణం జరిగింది. దీని డిజైనర్గా హజరత్ హుస్సేన్ షవాలి పేరు మీదుగా దీనికి హుస్సేన్ సాగర్ అనే పేరు రావడం జరిగింది. ఇది 1562వ సంవత్సరంలో జరిగింది. ఆప్షన్ 3 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే స్వతంత్ర దినోత్సవం రోజు భారత ప్రధాని జాతిని ఉద్దేశించి ఎక్కడి నుంచి ప్రసంగిస్తారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఎర్రకోట. నెక్స్ట్ క్వశ్చన్ మొఘలుల అధికారాన్ని ధిక్కరించిన రాజపుత్రులు ఎవరు? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 చిత్తోడ్ పాలకులు మొఘలుల పాలన యొక్క అధికారాన్ని ధిక్కరించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ సర్వాయి పాపన్న ఏ మొఘల్ చక్రవర్తికి సమకాలికుడు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఔరంగజేబు యొక్క సమకాలికుడు సర్వాయి పాపన్న. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అసాఫియా గ్రంథాలయాన్ని నిర్మించింది ఎవరు?
దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 మీర్ మెహబూబ్ అలీ ఖాన్ అసాఫియా గ్రంథాలయాన్ని నిర్మించడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 1908లో మూసీ నది వరదలు వచ్చినప్పుడు సహాయ కార్యక్రమాలు చేపట్టిన నిజాం ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మెహబూబ్ అలీ ఖాన్. 1908 సంవత్సరంలో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు స్వయంగా వెళ్ళి సహాయక కార్యక్రమాలు చూడడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేసిన దక్కన్ రాజ్యాలు ఏవి? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 1, 2 అనేది దీనికి సరైన సమాధానం. బీజాపూర్ను 1685 సంవత్సరంలో, గోల్కొండను 1687 సంవత్సరంలో మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేయడం జరిగింది. బీజాపూర్, గోల్కొండ అనేది దీనికి సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ సోషల్ కంటెంట్కు సంబంధించిన ముఖ్యమైన వీడియోలు. ఇలాంటి మరిన్ని వీడియోలు పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.